ఏకైక హిందూ రాజ్యంగా ఉన్నటువంటి నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. మరి ఇంకిక్కడి నుంచి అంటే ఈ ఘటనల దృష్ట్యా చూస్తే కనుక అఫ్ కోర్స్ ఇండియా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది ప్రతి విషయాన్ని అని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదలైంది కొద్దిసేపటి క్రితం. అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయనుకోవచ్చు అంటారు మనకి నేపాల్కి ఇప్పుడున్న కండిషన్లో? అంటే మీరు నేపాలీ అయితే కనుక భారతదేశాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ నేపాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద దేశం మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తుంది, మమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఈ విషయం మనం అర్థం చేస్తాం. ఎందుకంటే ఈవెన్ టెన్సింగ్ నార్గే తెలుసు కదా మనకు. టెన్సింగ్ నార్గే వీటిద్దరు మౌంట్ ఎవరెస్ట్ మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తులు. అవును, టెన్సింగ్ నార్గేకి మనం భారతరత్న ఇచ్చాం. అవును, టెన్సింగ్ నార్గే అంత సన్మానం చేసి ఆయనకి భవ్యమైన బ్రహ్మరథం పడితే ఆయన ఫైనల్ గా భారతీయ పౌరసత్వం తీసుకున్నాడు. ఆయన ఇండియన్ సిటిజన్ అయ్యాడు. సారీ, నేపాల్ ప్రభుత్వం అతనికి భారతరత్న లాంటిది ఇచ్చింది, అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఆయన భారత పౌరసత్వం ఎప్పుడైతే తీసుకున్నాడో ఇమ్మీడియట్ గా ఆయన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ సన్మానం నుంచి ఆయన తీసేసారు, తొలగించారు. సో అంటే ఇది ఈ రోజు విషయం కాదు, ఎంతో కాలంగా అసలు నేపాల్ రాజ్యం అనేది కనీసం అంటే 400-500 సంవత్సరాల రాజ్యం. కాబట్టి 400 సంవత్సరాలలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది అస్తిత్వం ఉంది. వాళ్ళు చాలా ఫియర్స్ గా యుద్ధం చేసేటువంటి సమాజం అంట. అందుకని ఇప్పటి కూడా మనం చూస్తే కనుక గోర్ఖాని మనకు యుద్ధం చేసేటువంటి శత్రువులందరూ ఏంటంటే గోర్ఖా వచ్చాడంటే కానీ మనం బతకలేము, మనకు ఎవరు బతికేటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి ఒక భయం వాళ్ళని నింపేటువంటి అద్భుతమైనటువంటి యుద్ధ పటిమ ఉన్నటువంటి సమాజం. వాళ్ళు గతంలో ఆల్మోస్ట్ సిక్కిం, భూటాన్ ఇవన్నీ కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి విషయాలు. ఇటు సైడ్ చూస్తే మనకు ఉత్తరాఖండ్ వాళ్ళ అధీనంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాళ్ళని కంట్రోల్ చేసి 2 నదుల మధ్యలో శారదాను తర్వాత తీస్తా నదుల మధ్యలో వాళ్ళని కుదేలు చేశారు. కాబట్టి అంతటి గౌరవం ఉన్నటువంటి సమాజం అది. కాబట్టి ఈ రోజు భారతదేశంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో బేటీ రోటీ కా రిష్తా అంటారు. అంటే వాళ్ళ పిల్లలు మన దగ్గర ఇక్కడ మన వాళ్ళు తెచ్చుకుంటారు, అలాగే మన పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. అలాగే రోటీ కా రిష్తా అంటే ఇక్కడ ఉద్యోగాలకు వస్తారు వాళ్ళు. మనం చూస్తే మన పెద్ద పెద్ద పట్టణాల్లో అందరూ వాళ్ళే ఉంటారు, గూర్ఖాలే ఉంటారు. అవును సార్. మనం చూస్తే మనకు వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ స్త్రీలు మన ఇండ్లలో ఎస్పెషలీ మనకు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి వీళ్ళే వస్తారు. అంటే సో అందుకని వాళ్ళకు వాళ్ళ సమాజంలో ఏంటంటే వాళ్ళ సమాజం మీద నమ్మకం మన దేశంలో చాలా ఉంది. వాళ్ళకు పాస్పోర్ట్ లేకపోయినా మన దేశంలో రావచ్చు, ఎక్కడైనా జరగచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మన వాళ్ళు కూడా పాస్పోర్ట్ లేకుండా ఆ దేశానికి వెళ్ళొచ్చు. బట్ సార్ ఇంత విధ్వంసం జరుగుతున్నా అఫ్ కోర్స్ కమింగ్ డేస్ లో తగ్గచ్చు గాక పర్యాటక రంగం గురించి అంటే టూరిజం గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఎలా ఉండబోతోంది? ఆఫ్ కోర్స్ నేపాల్ కు ఉన్నటువంటి ముఖ్య వాళ్ళకు ఆదాయం అంతా కూడాను టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. టూరిజం ఒకటి, రెండవది యాత్ర. ఎందుకంటే టూరిజం ఆఫ్ కోర్స్ ఫారెన్ టూరిస్ట్ వస్తారు ఎవరెస్ట్ చూడడానికి లేదా ఎవరెస్ట్ మీద ఎక్కడానికి వాటికి వస్తారు. వాళ్ళు యాత్ర కాఠ్మండు చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అక్కడ పశుపతినాథ్ ఆలయానికి చాలా మంది యాత్రకు వెళ్తారు. అలాగే పోఖ్రా అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా తిరిగి వస్తారు. ముక్తినాథ్ ఉంది అక్కడ. ముక్తినాథ్ చాలా మనకు చాలా భవ్యమైనటువంటి క్షేత్రం అది, అక్కడికి వెళ్తారు. అలా క్షేత్రాలు ఉంది అక్కడంతా, శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యాత్ర కూడా చాలా కీలకం. కాబట్టి అది లేకపోతే కనుక వాళ్ళకి ఆదాయం పడిపోతుంది. అక్కడ పంటలు పండేది ఎక్కువ, అంటే సారీ పంట కాదు, దీని ఏమంటారంటే మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చాలా తక్కువ. కాబట్టి ప్రొడక్షన్ చేసి వాళ్ళు ప్రపంచానికి అమ్మేటువంటి వస్తువులు అదే సింహభాగం అయితే మాత్రం పర్యాటక రంగం మీదే ఆధారపడి ఉంటారండి వాళ్ళు, అంతే కదా? సింహభాగం తప్పకుండా. పర్యటన తర్వాత మనకు యాత్ర, మూడవది వాళ్ళు భారతదేశంలో ఉద్యోగాలు చేయడం. ఈ మూడే వాళ్ళకి చాలా కీలకంగా వాళ్ళ దేశాన్ని నడిపిస్తున్నాయి. ఈ రోజు ఈ తగ్గిపోతే కానీ ఇబ్బందులు వస్తాయి. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంతో చాలా ఇటువంటి అంశాలలో ఒక విధమైనటువంటి నెగటివిటీ పెంచుకొని చైనాకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చాలా కాలంగా. ఇన్ఫాక్ట్ మన చైనాను భారతదేశం ఇద్దరు వాంగ్ ఈ మన భారత పర్యటనకు వచ్చినప్పుడు మనం కొన్ని అంశాలు అనౌన్స్ చేసాం. 2 దేశాలు కలిసి అనౌన్స్ చేసి దాంట్లో ఏం చెప్పారంటే 3 ప్రాంతాలలో వాణిజ్యం, క్రాస్ బార్డర్ వాణిజ్యం చేసుకోవడానికి ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకటి అఫ్ కోర్స్ మనకు అక్కడ ఉన్నటువంటి సిక్కింలో ఉన్నటువంటి నథులా పాస్ ఒకటి, రెండవది మనకు ఇక్కడ
లదాఖ్ అది ఏమంటారంటే సారీ ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నట్టు లిపు లేక్ పాస్. లిపు లేక్ ఓంకార పర్వతం దాటుంటుంది. ఓంకార పర్వతం దాటంగానే లిపు లేక్ పాస్ వస్తుంది 8-9 కిలోమీటర్లు. అక్కడి నుంచి మనకి యాక్చువల్గా కైలాష్ దర్శనం చేసుకోవచ్చు. టిబెట్ లో ఉన్నటువంటి కైలాష్ వస్తుంది అక్కడి నుంచి. గతంలో 1950-60 వరకు కూడా వాణిజ్యం జరిగేది ఆ పర్టికులర్ లిపు లేక్ పాస్ నుంచి. నేపాల్ ఈ ప్రధానమంత్రి హయాంలోనే, కేపీ శర్మ ఓలీ హయాంలోనే ఆ ప్రాంతం అంతా అంటే ఓంకార పర్వతము, కాలాపాని, లింపియదూరా, లిపు లేక్ పాస్ ఇవన్నీ నేపాల్వి అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేసి వాళ్ళ పార్లమెంట్ రెజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ మ్యాప్ ని, అఫీషియల్ మ్యాప్ ని మార్చి దీన్ని యాడ్ చేస్తున్నాడు. కాబట్టి భారత్ తోటి ఒక విధమైనటువంటి అంతవరకు లేనటువంటి వివాదాన్ని ముందు తీసుకురావడం మనం చూస్తాం. సో ఇటువంటి చాలా చేశాడు. అలాగే మనం చెప్పాను కదా ఇందాక, అగ్నివీర్ స్కీమ్ లో వచ్చేసి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ సైన్యంలో చేరకుండా ఆపడం జరిగింది. ఇటువంటి చాలా భారతదేశానికి వ్యతిరేకంగా చైనాతో ఎక్కువ పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ స్కూల్స్ కూడా ఇప్పుడు చైనీస్ భాష నేర్చుకుంటే కనుక ఉచితంగా మీకు బిల్డింగ్లు కట్టిస్తాము, ఇటువంటివన్నీ చేయడం. సమాజం బై నేచర్ న్యాచురల్ గా భారతదేశంతో అనుసంధానమైనటువంటి సమాజం. వాళ్ళకు ఉద్యోగం చాలా కష్టాల్లో ఉంటున్నప్పుడు ఈ రోజు ఈ ఒక చిన్న ఏమంటారంటే ఒక నిప్పు కణిక మొత్తం ప్రభుత్వాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసి మనం చూసాం. 1.5 రోజు పోతున్న పరిస్థితి. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఎంతకాలం ఉంటుందో, ఈ సోషలిజం భావజాలంతో వెళ్తారో అంతవరకు ఈ ప్రమాదాలు తప్పవు ఏ దేశంకైనా. అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏదైనా కొన్ని సాయం చేశారంటే అది వేరే విషయం. కానీ సమాజానికి మీరు ఒక భవ్యమైనటువంటి ఒక ఎకనామిక్ శక్తిగా మీరు దాన్ని తీర్చిదిద్దాలి కదా. మరి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కూడా డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ ఇండస్ట్రియలైజ్ చేయలేకపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఒక పర్యటన మీద మాత్రమే ఆధారపడుతున్నారంటే సర్వీస్ సెక్టర్ మాత్రమే. మరి ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమొచ్చింది అక్కడ? ఏదో 4-5 డ్యామ్స్ ఏవైతే కట్టామో మనమే కట్టాం. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అయితే జనరేట్ అవుతుందో దేశం కొంటుంది. వాళ్ళ దగ్గర అంత అక్కడ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీలే లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. కాబట్టి ఈవెన్ శ్రీలంకలో కూడా అదే ప్రాబ్లం. శ్రీలంకలో చివరిగా చైనా ఏమైనా అడ్వాంటేజ్ మరింత తీసుకునే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మీరు చెప్పినట్టు చాలా ఎక్కువగానే చైనా ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. ఎలా చూడొచ్చు దీన్ని? తప్పకుండా మొత్తం ఈ థియేటర్లు అంతా కూడాను భారత భూఖండంలో చైనా, అమెరికా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పోరే మనం చూస్తున్నాం. ఆఖరికి భారతదేశం, పాకిస్తాన్ మధ్యలో జరిగింది కూడా దాని వల్లనే జరిగింది. బహుశా ఎందుకంటే అంతకంటే ముందు 4 సంవత్సరాలు మనకు వాళ్ళకి ఎటువంటి ఘర్షణ లేదు. పహల్గా చేయించడానికి ప్రేరణ బహుశా చైనా నుంచే వచ్చింది. చైనానే ఎందుకంటే China +1 అని చెప్పేసి చైనాలో ఫ్యాక్టరీ అన్ని భారతదేశానికి వస్తుంది. కాబట్టి దానిని ఏదో విధంగా ఆపి ఒక భారతీయ మన ఏదైతే ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని ఆపాలి అన్నటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అమెరికా లాస్ట్ జోక్యం చేసుకుని ఈరోజు ఏం చేస్తుందో చూస్తున్నాం. మన మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే పరిస్థితి బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, అదే పరిస్థితి శ్రీలంక, అదే పరిస్థితి మాల్డీవ్స్ లో, ఈరోజు నేపాల్ అదే చూస్తున్నాం. మన చుట్టుపక్కల భారత భూఖండంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈ ఇద్దరి శక్తులు, అమెరికా, చైనా, వీళ్ళిద్దరి శక్తుల ప్రభావం ఇక్కడ చూస్తాం. ఒకసారి ఇంకో పావు వేసి మళ్ళీ దాన్ని గెలిచేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ రోజు నేపాల్లో ఈరోజు బహుశా అమెరికా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంతగా ఉంటుంది నేను అనుకోను. బట్ వాళ్ళు ఎవరో సబ్ సెక్రటరీ, వాళ్ళ అండర్ సెక్రటరీ ఎవరో ఏదో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నటువంటి శక్తి ఏదో మనకు క్రమేపీ తెలుస్తుంది. చైనాకు మాత్రం ఈరోజు నష్టం కలిగింది నేపాల్లో. కొద్ది కాలం తర్వాత బహుశా 5-6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ శక్తి పుంజుకునే దిశగా వాళ్ళ పావులు వాళ్ళు తలుపుతారు. అందుకని ఇది ఒక జీరో సమ్ గేమ్ కానే కూడా అంతే కదా. మనది తరిగేసింది ఆ ప్రభుత్వం. ఏమైంది, మన దగ్గరకు వచ్చి మళ్ళీ మనతో మైత్రి చేస్తున్నారు కదా. అలాగే మన శ్రీలంక ప్రభుత్వం, రాజపక్ష సోదరులు భారతదేశానికి వచ్చేవాళ్ళు కాదు, చైనాకి వెళ్ళేవాడు. ఈ రోజు వాళ్ళ కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి మొట్టమొదటి విజిట్ భారతదేశానికి వచ్చాడు, ఒక నక్సల్ సపోర్టర్ అయినా కానీ కూడా. కాబట్టి క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశంతో మైత్రి పెట్టుకుంటేనే వాళ్ళకు పుట్టుగతలు ఉంటాయి. భారతదేశాన్ని వ్యక్తి ఎలా సఫర్ అవుతున్నారో ఈ దేశాలన్నీ మనం చూడొచ్చు. పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. భారతదేశం మనకు ఉన్నటువంటి ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే వాళ్ళ జీవనం కూడా ఉంది. మనల్ని అపోజ్ చేసేంత వరకు కూడా పాకిస్తాన్ దానికి ఎదుగుదల ఏమి ఉండదు. అదే తప్పిదాలు నేపాల్లో, బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో కూడా జరిగినాయి. అందుకనే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో అంశంపై డిస్కస్ చేద్దాం సార్ మరి కాసేపట్లో. సో ఇది ప్రస్తుతానికి విశ్లేషణ. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరో అంశంపై విశ్లేషణ కొనసాగిద్దాం.